రాజమహేంద్రవరం కేంద్రంగా స్వర్ణాంధ్ర సేవ సంస్థ గత 27 సంవత్సరాలుగా స్వచ్ఛందంగా సేవలందిస్తూ అవసరార్థుల నిరాశ్రయుల అవసరాలను వారి ఆకలిని తీర్చి పునరావాస కేంద్రాలకు తరలిస్తూ సామాజిక సేవలో ఉందని ఆ సంస్థ నిర్వాహకులు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు అన్నారు. ది రాజమండ్రి ప్లస్ క్లబ్ లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు సుమారు 550 మంది జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పుష్కరాల రేవు వద్ద అన్నదానం చేస్తున్నామని 3 రోజుల క్రితం పోలీసులు అక్కడ అన్నదానం చేస్తున్న తమ సిబ్బందిని పోలీసులు అడ్డుకుని స్టేషన్కు తీసుకుని వెళ్లడం తమకు చాలా బాధ కలిగించిందన్నారు. ఎన్నో వ్యయ ప్రయాసాల కోచి దాతల సహకారంతో నిరంతరాయంగా ఏళ్ల తరబడి జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించకపోయినా పర్వాలేదు కానీ అడ్డుకునే ప్రయత్నం మాత్రం చేయవద్దని అధికార యంత్రాంగాన్ని కోరారు. చైల్డ్ ఫ్రెండ్లీ సిటీ అధ్యక్షుడు అమీర్ పాషా, సోషల్ వర్కర్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ ఇలా అన్నదానం చేస్తున్న సామాజిక సేవకులను అడ్డుకుంటే ఇకపై ఎవరు ముందుకు వచ్చి పరిస్థితులు ఉండవన్నారు. హెల్పింగ్ హ్యాండ్స్ నిర్వాహకుడు అనూప్ జైన్, స్వర్ణాంధ్ర వాలంటీర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. పోలీసు వారు మన భోజనం వడ్డిస్తున్నటువంటి వ్యాన్ అక్కడ తీసేయమని చెప్పి అక్కడ పెట్టొద్దని చెప్పడం, అలాగే అక్కడ వడ్డిస్తున్న కుర్రాళ్ళని స్టేషన్ వరకు తీసుకెళ్ళి వాళ్ళ ఫోటోలు తీసుకుని అడ్రస్లు తీసుకుని వాళ్ళని పరుషంగా మందలించడం అనేది ఇన్ని సంవత్సరాలు 33 సంవత్సరాలు రాజమండ్రిలో నివాసం ఉంటున్నాను. ఒక గౌరవప్రదమైన సంస్థలో నెలకు 2 లక్షల రూపాయలు వచ్చే ఉద్యోగం చేసి 2 పీజీలు చేసి ఈ సమాజం కోసం ఉద్యోగాన్ని కూడా త్యాగం చేసి నేను ఈ సేవలో ఉన్నానని మీ ద్వారా నేను సమాజానికి తెలియజేస్తూ ఇది ఒక అవమానకరం మనస్తాపం చెందే సంఘటనగా నేను భావిస్తున్నాను. పోలీసులు కానీ అధికారులు కానీ సేవ చేసేందుకు అడ్డంకులు సృష్టించొద్దు అనేది మా వాదన. అడ్డంకులు వద్దు, మీరు ఏదైనా షరతులు విధించంటే మేము దాన్ని మీకు పర్యావరణానికి కానివ్వండి లేకపోతే పౌరులకి ఇబ్బంది లేకుండా సేవలు అందించేందుకు స్వచ్ఛంద సేవా సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. మరి మాకు మాత్రమే ఇది తెలిసిన ఎవరో యూత్ పుట్టినరోజున భోజనాలు పంపిణీ చేసి వస్తాను పోలీసులు తీసుకెళ్ళిపోతే చాలా ఇబ్బంది పడిపోతాం. మీ ద్వారా నేను పౌర సమాజానికి కూడా ఏం చెప్తున్నానంటే ఎవరైనా అన్నదానాలు చేసేవాళ్ళు ముందస్తు అనుమతి తీసుకోవాలన్న కలెక్టర్ గారు నిర్ణయాన్ని గౌరవిద్దాం. ప్రభుత్వం లేకపోతే అధికారులు విధించే ఆంక్షలు షరతులు మనం తప్పనిసరిగా పాటిస్తాం. అధికారులు కూడా స్వచ్ఛంద సేవలో ఎవరో చేస్తున్నారో ఎవరో నిత్యం చేస్తున్నారో ఎవరో ఆర్గనైజేషన్ క్రెడిబిలిటీ ఏంటి, వీళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళనే అధ్యయనం కూడా వాళ్ళు కూడా గమనించాలని చెప్పేసి మీడియా ద్వారా నేను అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. కానీ ఒక సిస్టమ్ని పెట్టేటప్పుడు అట్లీస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థలు ఏమున్నాయి వాళ్ళని పిలిచి మేము ఇలా అనుకుంటున్నాం, రేపు నుండి మీరు చేసే కార్యక్రమాల్లో ఈ రూల్స్ పాటించండి, ప్లాస్టిక్ కానీ ఇలా వేస్తే ఇది పర్యావరణానికి నష్టం, దీనివల్ల గవర్నమెంట్ కూడా సమస్య అవుతుంది, ఈ సమస్యను ఎదుర్కోవడానికి మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటే అది స్వచ్ఛంద సంస్థలు మాట్లాడుకొని చేసే ఆలోచనలో తప్పు లేదు, దానికి మేము సహకరిస్తాం. కానీ పోలీస్ స్టేషన్లు పిలిచేసి ఇలాంటివి చేసే ఈ మెసేజ్ బయటికి వెళ్ళింది అనుకోండి, రేపు ఎవరు సర్వీస్ చేయడానికి బయటికి రారు. సో దయచేసి గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా కలెక్టర్ గారు డైరెక్ట్ చేయాలి. సోషల్ ఆర్గనైజేషన్స్ని మీరు పోలీస్ స్టేషన్లు పిలిచి లేకపోతే అక్కడ సేవ చేసేవాడిని సడన్గా తీసుకెళ్ళిపోవడం అనేది ఒక భయాన్ని సృష్టించే ఇది తప్ప సేవని భయాన్ని సృష్టించడంతో పాటు సేవను అడ్డుకోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే మనం రాజమండ్రి అందరికీ తెలిసిందే, భిక్షాటన చేసేవాళ్ళు కాకుండా ఇవాళ మనం నిరాశ్రయాలు అంటున్నాం. ఆ నిరాశ్రయులకు అండగా స్వర్ణాంధ్ర సంస్థ కొన్ని సంవత్సరాలుగా చేస్తుంది. ఆయన ప్రావిడెంట్ ఫండ్ని కూడా 35 lakhsని తను ప్రజల కోసం వెచ్చించి ఎంతో కార్యక్రమాలు తను ఆయన చేయడం, వాటిలో